మన జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు మనందరికీ ఒక ప్రశ్న ఎదురవుతుంది. దానికి సమాధానం అంత సులభంగా దొరకదు. కాని వేల సంవత్సరాల క్రితమే భగవద్గీతలో దీనికి ఒక అద్భుతమైన శాశ్వతమైన సమాధానమిచ్చారు. సరే, ఈరోజు మనం ఆ తాత్విక పరిష్కారమేంటో లోతుగా చూద్దాం. కథ ఇక్కడే మొదలవుతుంది, ఒకే ఒక ప్రశ్నతో. అసలు ఒక గొప్ప యోధుడు యుద్ధం చేయడమే తన ధర్మం అనుకునేవాడు సరిగ్గా యుద్ధం మధ్యలో ఆయుధాలు పక్కన పడేసి నేను పోరాడను అని ఎందుకంటాడు? ఏంటి ఆ కారణం? ఈ ఒక్క ప్రశ్నే మనల్ని ఈ మొత్తం కథలోని అసలు సంఘర్షణలోకి తీసుకెళ్తుంది. ఇక్కడ చూస్తున్నాం కదా, ఈయనే అర్జునుడు. ఒక యోధుడు, ఒక రాకుమారుడు అన్నీ ఉన్నాయి. కాని యుద్ధభూమికొచ్చాక ఎదురుగా ఉన్న సైన్యంలో ఎవరున్నారో చూశాడు. అక్కడున్నది శత్రువులు కాదు, తన సొంత బంధువులు, స్నేహితులు, గురువులు. అంతే, ఒక్కసారిగా అతని ధైర్యం నీరుగారిపోయింది. తన కర్తవ్యాన్ని నెరవేర్చాలా లేక తన వాళ్ళని చంపుకోవాలా, ఈ రెండింటి మధ్య నలిగిపోతున్నాడు. సరే, ఇప్పుడు అర్జునుడి విషాదం గురించి కొంచెం వివరంగా చూద్దాం. ఎందుకంటే అతని ఈ భావోద్వేగ సంక్షోభమే ఈ కథకు అంతటికీ మూలం. ఇది కేవలం యుద్ధభూమికి సంబంధించిన సమస్య కాదండోయ్, మనందరం జీవితంలో ఎదుర్కొనే నష్టం, దుఃఖం లాంటి వాటికి సంబంధించింది. అర్జునుడు ఎందుకు అంతలా బాధపడ్డాడంటే అతనికి ప్రాణభయం లేదు. అసలు కారణం వేరే ఉంది. అదే అనుబంధం. తను ఎంతో గౌరవించే తాత భీష్ముడు, తనకు విలువిద్య నేర్పిన గురువు ద్రోణుడు, వీళ్లందరూ యుద్ధంలో చనిపోతారనే ఊహే అతన్ని కుదిపేసింది. ఆ బాధని అస్సలు తట్టుకోలేకపోయాడు. చూసారా, ఈ వ్యక్తిగత బంధాలే అతన్ని తన కర్తవ్యం నుంచి వెనక్కిలాగాయి. మరి ఇలాంటి నిరాశలో, గందరగోళంలో ఉన్న అర్జునుడికి ఎవరు దారి చూపాలి? అప్పుడే అతని సారథి శ్రీకృష్ణుడు ముందుకొస్తాడు. ఆయన చెప్పబోయేది కేవలం అర్జునుడికి మాత్రమే గాదు, మనందరికీ, మొత్తం మానవాళికి దారి చూపే ఒక అద్భుతమైన జ్ఞానం. అదే కృష్ణుని ఉపదేశం. ఆ ఉపదేశంలోని కీలకమైన శ్లోకం ఇది: దేహీ నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. దీని అర్థమేంటంటే, శ్రీకృష్ణుడు అర్జునుడితో అంటున్నాడు, ఓ అర్జునా, ప్రతి ఒక్కరి దేహంలో ఒక దేహి ఉంటాడు. వాడు శాశ్వతుడు. వాడిని ఎప్పటికీ చంపలేరు. కాబట్టి నువ్వు ఏ జీవి గురించి కూడా దుఃఖించాల్సిన పనే లేదు. చూసారా, ఆ శ్లోకంలో ఒక ముఖ్యమైన పదం ఉంది, దేహి. ఇంతకీ ఈ దేహి అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే దేహంలో నివసించేవాడు అంటే మన ఆత్మ. కృష్ణుడిక్కడ ఏం చెప్తున్నాడంటే, శరీరం వేరు, దాని లోపలుండే ఈ దేహీ వేరు అని. శరీరం నాశనం అవ్వచ్చు, కాని లోపలున్న ఆత్మకు మాత్రం ఎప్పటికీ నాశనం లేదు. అది అసలు విషయం. సరే, కృష్ణుడు చెప్పింది మనకు పూర్తిగా అర్థం కావాలంటే మనం ఈ ఆత్మ యొక్క అసలు స్వభావం ఏంటో తెలుసుకోవాలి. పదండి, దీని గురించి ఇంకొంచెం లోతుగా చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ రెండింటి మధ్య ఉన్న తేడా చాలా స్పష్టంగా ఉంది. ఒకవైపు శరీరం, ఇది తాత్కాలికమైనది. అంటే పుడుతుంది, పెరుగుతుంది, మారుతూ ఉంటుంది, చివరికి నశిస్తుంది. మరోవైపు ఆత్మ, ఇది శాశ్వతమైనది. దేనికి పుట్టుకలేదు, చావులేదు, ఎప్పటికీ ఉంటుంది. మనం సైన్స్ ప్రకారం చూస్తే మన శరీరమేంటి? కొన్ని రసాయనాల కలయిక, అంతేగదా? కాని ఆత్మ అలా కాదు. అది ఏవో కెమికల్ రియాక్షన్స్ వల్ల పుట్టేది కాదు. నిజానికి అది ఈ భౌతిక ప్రపంచానికి, మన సైన్స్కు అతీతమైనది. సో ఆత్మకు కొన్ని ముఖ్యమైన లక్షణాలున్నాయి. మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సినవి 3. 1 నిత్యం, అంటే ఎల్లప్పుడూ ఉండేది. 2 అవధ్యః, అంటే దీని కత్తితో కోయలేరు, నిప్పుతో కాల్చలేరు, దేనితోనూ నాశనం చేయలేరు. ఇక 3 దేహి, అంటే ఇది ప్రతి జీవి శరీరంలోనూ ఉంటుంది. ఈ లక్షణాలే కదా ఆత్మను శరీరం నుంచి పూర్తిగా వేరుచేసేది. సరే, ఇదంతా బాగుంది, ఈ జ్ఞానమంతా తెలుసుకున్నాం. మరిప్పుడు ఈ తత్వాన్ని అర్జునుడి అసలు సమస్యకు, అంటే అతని దుఃఖానికి ఎలా పరిష్కారంగా చూడొచ్చో తెలుసుకుందాం. అదే శోకానికి అతీతంగా వెళ్లడం. కృష్ణుడు చెప్పిన లాజిక్ చాలా సింపుల్ అండ్ క్లియర్. స్టెప్ 1, మనం చూస్తున్న ఈ శరీరం నశించిపోతుంది, దాన్ని చంపొచ్చు. స్టెప్ 2, కాని దాని లోపల ఉన్న ఆత్మ శాశ్వతమైనది, దాన్ని చంపలేరు. లాజికల్గా స్టెప్ 3, మరి అలాంటప్పుడు శరీరం పోయినా ఆత్మ పోదు కాబట్టి నిజానికి ఎవరూ చనిపోట్లేదు. అందుకే ఏ జీవి గురించి కూడా బాధపడాల్సిన అసలు కారణమే లేదు. ఎంత సింపుల్గా చెప్పారో చూసారా? సో చివరికి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దుఃఖాన్ని దాటడానికి అసలైన దారి ఇదే.
శరీరం వేరు ఆత్మ వేరు అనే చిన్న తేడాను మనం ఎప్పుడైతే నిజంగా గ్రహిస్తామో అప్పుడు చావు నష్టం లాంటి వాటిని మనం చూసే విధానమే మారిపోతుంది. ఎందుకంటే దుఃఖం ఎప్పుడూ తాత్కాలికమైన వాటిమీద మనకున్న ప్రేమ వల్లే వస్తుంది. శాశ్వతమైన దాన్ని అర్థం చేసుకుంటే ఆ దుఃఖాన్ని కూడా మనం దాటొచ్చు. మరి ఈ అద్భుతమైన ప్రాచీన జ్ఞానం గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఒకటుంది. ఆత్మ శాశ్వతమైనది అనే ఈ ఆలోచన మన రోజువారీ జీవితంలో మనం ఎదుర్కొనే నష్టాలను, బాధలను తట్టుకోవడానికి ఒక కొత్త కోణాన్ని ఎలా చూపిస్తుంది? ఇది నిజంగా మనకు ఎలా సహాయపడగలదు? ఒక్కసారి దీని గురించి ఆలోచించండి.